ఓకే, ఈరోజు మన లీడర్ ప్రోగ్రాంలో మన గెస్ట్ జోగన్న గారి ప్రవీణ్ కుమార్, మరి మల్కాపూర్ గ్రామానికి సంబంధించిన క్యాండిడేట్గా మనం ఈరోజు తన ప్రస్తావన అంటే ఒక సాఫ్ట్వేర్లో పనిచేసుకుంటూ మరి ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టాలనుకుంటున్నటువంటి తన నిర్ణయం మేరకే మనం తనతో ఈరోజు ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాం. అన్న నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. అన్న చెప్పండి అన్న, ఏదైతే మీరు సాఫ్ట్వేర్ ప్రజెంట్లీ ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారు, ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టాలంటే ప్రజల యొక్క నాడి మీకేమన్నా తెలుసా? ఐడెంటిఫై చేసుకున్నారా? ప్రజల యొక్క నాడి ఐడెంటిఫికేషన్ ఆల్రెడీ నాకు చిన్నప్పటి నుంచే ఉంది, అంటే మొత్తంగా లేకపోయినా. సో బేసిక్గా ఇక్కడ నర్సింహులు జోగన్న గారని మా నాన్న, తను ఒకసారి సర్పంచ్గా పనిచేశారు. తన తర్వాత మళ్ళీ మా అమ్మగారు 5 సంవత్సరాలు మళ్ళీ సర్పంచ్గా పనిచేశారు. మళ్ళీ మా నాన్నగారు కొండాపూర్ వైస్ ఎంపీపీగా కూడా పనిచేశారు. సో చిన్నప్పటి నుంచి నేను డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాకపోయినా కానీ చిన్నప్పటి నుంచి ఆ నేపథ్యంలోనే పెరిగాను. అంటే మొత్తానికైతే మీ ఫ్యామిలీ నుంచి ఇప్పటివరకు పాలిటిక్స్లో కొనసాగి కొద్ది కాలం క్రితం వరకు కొద్ది కాలం అంటే ఇప్పుడు మా నాన్నగారు చనిపోయి 18 ఇయర్స్ కంప్లీట్ అయినాయి. ఓకే. సో నేను 17 ఇయర్స్లో ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు. అప్పటి వరకు నాకున్న అవగాహన మేరకు నేపథ్యం అయితే రాజకీయ నేపథ్యమే. దాని తర్వాత కానీ మాకు ప్రజలు, మా నాన్నగారుతో దగ్గరగా ఉన్న ప్రజలు కానీ, మా నాన్నగారు చేసిన మంచిని గుర్తించిన వాళ్ళు కానీ, రెగ్యులర్గా నేను ఊళ్ళోనే ఉండేవాడిని కాబట్టి అవన్నీ నాకు నేపథ్యం, ప్రజలతో అయితే సంబంధం ఉంది ఇప్పటికీ కూడా ప్రజలతో. అంటే మీ నాన్నగారు అప్పుడైతే ఏదైతే పదవిలో ఉన్నప్పుడు చేసినటువంటి పనులు ఇప్పటికీ మీకు గుర్తున్నాయా? ఐడెంటిఫై ఉన్నాయా? నాకంటే ఎక్కువ మల్కాపూర్ గ్రామ ప్రజలకు గుర్తున్నాయి. వాళ్ళు, నేను ఎప్పుడైనా వాళ్ళని కలవనీకి వెళ్ళినప్పుడు కానీ, ఏదన్నా ప్రోగ్రామ్స్లో ఫంక్షన్స్లో వాళ్ళను మీట్ అయినప్పుడు డెఫినెట్గా వాళ్ళు చెప్తున్నారు. సో నాన్నగారు ఉన్నప్పుడు ఇట్లుండే, ఇట్లా ఏదైనా గొడవ అయితే సామరస్యంగా పరిష్కరించడం, పోలీస్ స్టేషన్కి అసలు ఎంత పెద్ద గొడవ కానీ ఊళ్ళోనే పరిష్కరించే విధానం కానీ, ఎంత ఏ మంచి పనికైనా వెనకాడని గుణం కానీ, ఇవన్నీ కానీ వాళ్ళు గుర్తు చేస్తే నాకు ఇంకెక్కువ తెలిసింది. నాకు తెలుసు, ఇంకా వాళ్ళు గుర్తు చేయడం వల్ల, అంటే కొన్ని లోపల చేసిన పనులు ఉంటాయి కదా. ఇప్పుడు కొన్ని కాలనీలు ఉంటాయి, చాలా పెద్ద గ్రామం అనమాట మనది. అప్పటికే 3,500 నుంచి 4,000 ఓటర్స్ ఉన్న విలేజ్. ఇక్కడ మన మల్కాపూర్ పక్కన ఉన్న కిష్టయ్యగూడెం, ఎంఆర్ఎఫ్ కాలనీ, తొడేలుగూడెం, ఇవన్నీ కూడా మల్కాపూర్కి సంబంధించే గ్రామ పంచాయతీకే ఉండేది. సో ఇప్పుడు అవి సపరేట్ అయినా కూడా అప్పటికే పెద్ద గ్రామ పంచాయతీ. అంటే ఏమనిపిస్తుండే మీరు మీ నాన్నగారు చేసినటువంటి పనులు మీకు మళ్ళీ గుర్తింపు రిమెంబర్ చేస్తూ ఉంటే ఆ పబ్లిక్లో మీకు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఎట్లా ఫీల్ అవుతున్నాము అంటే, ఇప్పుడు తను చనిపోయి 18 సంవత్సరాలు అయినా తను గుర్తుండిపోయాడు. ఓకే. అంటే జనరల్గా మనం ఒకరిని అవమానించడం అని కాదు, కానీ జనరల్గా కొందరికి ఏమవుతుంది అంటే, సో ఒక 5 సంవత్సరాల కింద 10 సంవత్సరాల కింద పనిచేసిన లీడర్స్ని పెద్దగా గుర్తుపెట్టుకోరు జనాలు, మనం మంచి చేయకపోతే. సో 18 సంవత్సరాల తర్వాత కూడా నేను మా నాన్నగారు చనిపోయిన తర్వాత నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని ఒక 15 సంవత్సరాలు కాగ్నిజెంట్ అనే సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాను. సో నేను ఎంత అందుబాటులో ఉన్నా కూడా కొంచెం తక్కువనే అని చెప్పుకోవాలి. అంటే ఎందుకంటే మీకు తెలుసు కదా, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఆల్మోస్ట్ మనం మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ అవుతుంది వచ్చేసరికి. మొత్తం మీద ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉంటాయి కాబట్టి కొంచెం దూరంగానే ఉండాల్సినది. కాకపోతే నేను ఒక 2.5-3 సంవత్సరాల నుంచి వచ్చి, సరే నేను కూడా సర్వీస్ మోటోతోటే వద్దామని నేను ప్రజలతో మాట్లాడినప్పుడు నన్ను డైరెక్ట్గా గుర్తుపట్టేసి మీరు రావాలి, మేము కూడా సపోర్ట్ చేస్తాం, అంత సపోర్ట్ దక్కిందంటే మా నాన్నగారు చేసిన మంచి పనులని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఏదైతే పబ్లిక్లో మీకు ఆశీర్వాదం ఏదైతే ఇస్తున్నారో, మీరు ప్రవీణ్ గారు మీరు ప్రజాక్షేత్రంలో ఉండాలి అని ఏదైతే మీ నాన్నగారి సేవలు గుర్తించి మిమ్మల్ని ఏదైతే ఆహ్వానిస్తున్నారో, మీరు కూడా చిరస్థాయిలటువంటిగా మీ నాన్నగారి పేరు కానీ అదే కంటిన్యూషన్ చేసుకుంటూ ప్రజాక్షేత్రంలో చేయాలనుకుంటే బేసిక్గా ఎసుంటి పనులు చేస్తే ఆ స్థిర స్థాయిలో ఉండిపోతారు. బేసిక్గా ఒకటే ఏంటి అంటే ఎట్ ద సేమ్ టైం ఇప్పుడున్న రాజకీయాలకు కొంచెం కొద్దిమంది నా మంచి కోరుకునే కొందరు వెల్విషర్స్ కూడా కొంచెం ఇబ్బందులు ఉంటాయి అనే విషయం చెప్పారు. బట్ మెయిన్ మోటో ఏంటి అంటే, మా నాన్నగారి పేరు 18 సంవత్సరాల వరకు వినబడుతుంది. స్టిల్ దాన్ని ఇంకా పెంచాలి. దాన్ని పెంచాలి అంటే ఏ విధానంలో పనిచేయాలి అనేది ఆ విధానంలో వెళ్ళడం. అది ఏ విధానాలు అంటే 100% ప్రజల తరపునే పనిచేయడం. తను ఇన్ని రోజులు గుర్తున్నాడు అంటే కారణం ప్రజల తరపునే పనిచేయడం. సో ప్రజల తరపున పనిచేయాలి అంటే ఏముంటాయి గ్రామ పంచాయతీకి సంబంధించి? నేను అనుకున్నంత వరకు పెద్దగా ఏముండదు. అంటే రోడ్లు, ఓకే,
విద్యుత్ వ్యవస్థ సక్రమంగా ఉండాలి, డ్రైనేజ్ స్ట్రీట్ లైట్ మామూలుగా డ్రైనేజ్ స్ట్రీట్ లైట్స్ ఇవన్నీ ఉండాలి. ఇవన్నిటితో పాటు నేను ఒక ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి నాకు సాఫ్ట్వేర్లో చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి నేను అనుకునేది ఒక పెద్ద ప్రోగ్రామ్ ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్. అంటే మల్కాపూర్లో ఇప్పుడు ఒక 5,000 ఓటర్స్ ఉంటారు, ఒక 10,000 జనాభా ఉంటారు. సో సంవత్సరానికి 60 నుంచి 100 మందికి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నేను ఆపర్చునిటీ 100% ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాను. కానీ ఎట్ ద సేమ్ టైం స్కిల్ ఉంటే ఆపర్చునిటీ అనేది మన దగ్గరకు వస్తుంది. సో నేను చేయబోయే ఒక పెద్ద ప్రోగ్రామ్ ఏంటంటే సంవత్సరానికి 60 నుంచి 100 మంది విద్యార్థులని, డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళని కానీ బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకు కాస్ట్ లేకుండా కంపల్సరీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి అది ఇంప్లిమెంట్ చేస్తాను. అది అంటే అపార్ట్ ఫ్రమ్ పంచాయతీ విధుల నుంచి నా పర్సనల్గా చేయడానికి నేను అది ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాను. డెఫినెట్గా చేస్తాను. అయితే ఇప్పుడు ఏదంటే మీరు సాఫ్ట్వేర్ రంగం తర్వాత గ్రాడ్యుయేషన్ రంగంలో మీరు ఉన్నప్పటికీ ఇక్కడ ప్రజాక్షేత్రంలో రాజకీయానికి దానికి చాలా వ్యత్యాసం అనేది ఉంటుంది. అంటే పాలిటిక్స్ అనేది మనం ఇక అనొద్దు కానీ ఇక ఏ విధంగా ఉంటుంది అనేది ఇక మీరు ఇక ఇండైరెక్ట్గా తెలుసుకుంటే చెయ్యరాని పనులు కూడా చేయాల్సి వస్తుంది. అటువంటికి ప్రవీణ్ కుమార్ ఏమన్నా ఎంకరేజ్మెంట్ చేయగలుగుతాడా? 99% ఎంకరేజ్ చేయం. అవసరం ఉంటే ఓటమి గెలుపుతో సంబంధం లేకుండా ప్రజలతో ఉందామని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి నేనేం పవర్లో లేను, కానీ నేను ప్రజల మధ్యలోనే తిరుగుతున్నాను. అంటే మనం అవ్వచ్చు అవకాశం, అంటే మనం సర్పంచ్ ఎలక్షన్స్ నోటిఫికేషన్ వేసిన తర్వాత మనకు 45 నుంచి 50 డేస్ టైం అంటే మనకు తెలుస్తుంది ఒక 2-3 నెలల ముందు, అప్పుడు కూడా చేయొచ్చు. నా మోటోనే సర్వీస్. ఓకే, సర్వీస్ మోటోతో వస్తున్నాం కాబట్టి ఇంకోటి ఇక్కడ ఏంటి, మనం ఏ పని చేయాలన్నా ఆర్థికంగా ఏదైనా లాలూచి ఉంటే మాత్రమే మనం వేరే దారులు పోవడానికి ఉంటుంది. ఆ అవకాశం నేను తీసుకోవద్దనుకుంటున్నాను. నాకు అట్లాంటి ఆలోచన లేదు, అవసరం అంతకన్నా లేదు. ఇప్పుడు నేనున్న పరిస్థితికి మా కంపెనీ 15 ఇయర్స్ అయింది. సో నాకు 2-3 టైమ్స్ H1B వీసా చేసిర్రు, ఒకసారి యూకే వీసా చేశారు. రీసెంట్గా లాస్ట్ ఆగస్ట్లో కూడా H1Bకి ప్రపోజల్ పెడితే కూడా ఐ డిడ్ నాట్ యాక్సెప్ట్. నేను వద్దనుకున్నాను. ఎందుకు అంటే అక్కడ వెళ్తే నాకేమి, ఇప్పుడు మల్కాపూర్ గ్రామ పంచాయతీ మీద ఒక 5 నుంచి 10 లక్షలు సంపాదించుకోగలుగుతామా? సంపాదించుకోలేము మనం. ఎందుకు మరి అవసరం లేదు. ఇప్పుడు మనం మన ఫ్యామిలీ మనకు బాగుండాలి, ఫైనాన్షియల్గా ఎదగాలనేది ఇప్పుడు మీరు HbA1 CAC అది వీసా అనేది తీసుకోవాలని ఆలోచన. మరి అటువంటి రంగం ఎంచుకోకుండా ఈ స్థాయిలో ఇక్కడ ఈ పాలిటిక్స్ ఎందుకు ఎంచుకుంటున్నారు? బేసిక్గా ప్యాషన్, అది బ్లడ్ నుంచి వచ్చింది. ఒకటి. సో నేను 15 ఇయర్స్ నుంచి ఈవెన్ నంబర్ ఆఫ్ కస్టమర్స్తో డీల్ చేస్తాం. అంటే వాళ్ళు కొన్ని కంపెనీలకు CEOలు కూడా ఉంటారు. అంటే మా సర్వీస్ బేస్డ్ కంపెనీ. ఓవరాల్గా సపోజ్ ఒక ప్రోడక్ట్కు మనం పనిచేసినాం అనుకో, వేరే కస్టమర్కు పనిచేసినప్పుడు డెఫినెట్గా దానికి కావాల్సిన అంశాల గురించి వాటి గురించి ఆ లెవెల్లో మాట్లాడతాం. ఎంత మాట్లాడినా ఇంటర్నలే. సో ఇక్కడ సర్వీస్ ఓరియంటెడ్ కనబడట్లేదు. డెఫినెట్గా నేను డబ్బులు సంపాదించుకోగలిగాను, నేను ఆర్థికంగా స్థిరపడగలిగినాను. సో బ్లడ్లో ఉంది ఒకటి ప్యాషన్. ఇంకోటి ఏంటంటే మా నాన్నగారి పేరు, ఆయన నుంచి ఇన్స్పిరేషన్ కానీ, అరే తను ఇంత పని చేస్తే ఇంతమంది గుర్తుపెట్టుకున్నారు. ఇప్పుడు మనం అనుకుంటాం కదా జనరల్గా మనీ కంటే కూడా పేరు గొప్పది. నేను అనుకుంటున్నాను, నేను దానికే స్ఫూర్తి. ఎన్ని కోట్లున్నా ఐడెంటిఫై అనేది రాదు. సో ఇక్కడ ఏమందంటే మనకు అవకాశం ఉంది. సో మా నాన్నగారు చేయడం మంచి పనుల వల్ల, తను ఉన్న విధానం వల్ల ఒక అవకాశం మనకు ఏర్పడింది. సో నేను కూడా ఆ క్యాపబిలిటీస్ ఉన్నాయి అని అనుకున్నాను. నేను 10 మందితో డిస్కస్ చేశాను. సో లేదు, మనం వస్తే మంచిగానే ఉంటుంది. అంటే డైరెక్ట్ పాలిటిక్స్లో ఇంతకుముందు మేము పూర్తిగా రాజకీయాల నుంచి ఏం తప్పుకోలేదు, ఇండైరెక్ట్గా మాకు సాన్నిహిత్యం ఉన్న. మీరు ఎడ్యుకేషన్ పరంగా కొంచెం రాజకీయాలకు కొంచెం దూరమైనట్టుగా. అంటే మొత్తానికైతే బ్లడ్లోనే ఉంది కానీ కాబట్టి ఏంటంటే కొంచెం మీ ఎడ్యుకేషన్ పర్పస్ మీ గ్రాడ్యుయేషన్ విషయంలో మీరు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నట్లు కొంచెం అనేది రాజకీయానికి కొంచెం దూరం ఉన్నారు. అంతే కదా సార్. ఇప్పుడు మనం సెటరేట్ అయితేనే వేరే వాళ్ళకి ఏమన్నా మనం చేయగలుగుతాం. ఇప్పుడు మనం ఇప్పుడు ఒకవేళ మనకు రాజకీయం చేయాల్సిన ఆలోచన ఉన్నా మన దగ్గర క్యాపబిలిటీ లేనిది చేయలేము కదా సార్. నేను అన్ని క్యాపబిలిటీస్ వచ్చినాయని అనుకోని నేను కాన్ఫిడెంట్గా ఉన్న తర్వాతనే సరే ఈ టర్మ్ కంపల్సరీ కంటెస్ట్ చేద్దాం. ఇంకోటి నేను 34 ఇయర్స్ సార్. సో డెఫినెట్గా నాకు చాలా టైం ఉంది. సో డెఫినెట్గా మనం పని చేస్తే డెఫినెట్గా అవకాశాలు అవే వస్తాయి సార్. నేను బలంగా నమ్మే సిద్ధాంతం ఏంటంటే మనం పని చేయాలి. పని చేస్తే అవకాశం ఈరోజు ఇస్తారా రేపు ఇస్తారా అనేది దేవుడికి తెలుసు, ప్రజలకు తెలుసు. బట్ డెఫినెట్గా సర్వీస్ మోటోతోటే వస్తున్నాం. నేను అదే చెప్తున్నాను కదా సార్. నేను ఓన్లీ పాలిటిక్స్ చేయాలనుకుంటే ఈ 2-2.5 సంవత్సరాలుగా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఓకే. అయితే ఇప్పుడు
మీరు ఏ పార్టీ నుంచి కాంటాక్ట్ చేసిన అనేది ఇది సెకండరీ. నిధుల విషయం కావచ్చు, తర్వాత మీకున్నటువంటి ఒక పరిజ్ఞానం విషయంలో కావచ్చు, నిధులు ఏ విధంగా తీసుకొస్తారు? స్కిల్ డెవలప్మెంట్కి కావాల్సిన విషయం కావచ్చు, ఇక్కడ గ్రాంట్లు గ్రామ పంచాయతీ అభివృద్ధి నిధులు కావచ్చు, అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఇవన్నీ? ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అయితే డెఫినెట్గా సో నాకు సంబంధించిన నాకు బాగా దగ్గరగా ఉన్న మిత్రులకు ఉన్నాయి. దానికి ఒకవేళ ఆ మిత్రులకు సరే అప్పుడు అక్కడ ఫీజిబిలిటీ లేదు అని ఒక విషయం అనుకున్నా, నాకు సంబంధించిన నాకు క్లోజ్గా ఉన్న మిత్రులు ఇలాంటి ప్రోగ్రామ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈవెన్ ఇప్పుడు కాగ్నిజెంట్లో పనిచేస్తున్న కంపెనీ దే విల్ సపోర్ట్. అంటే అందులో కూడా సోషల్ అవేర్నెస్ కింద, సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తామన్నమాట. లైక్ గ్రో గ్రీన్ అని, లేకపోతే స్కూల్స్ను డెవలప్ చేయడం కానీ, ఆ ప్రోగ్రామ్ కింద ఇప్పుడు నాకున్న పరిచయాలతో డెఫినెట్గా ఆ ప్రోగ్రామ్ అయితే ఇంప్లిమెంట్ చేస్తాం. ఇంకోటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది లెస్ ఇన్వెస్ట్మెంట్. అంటే దాని ఆపర్చునిటీకి కావాల్సిన స్కిల్ను రెడీ చేస్తాం. ఏముంటుంది సార్, ఇప్పుడు సంవత్సరానికి ఒక 30 to 45 days క్లాసెస్ చేస్తాం. ఒక లెక్చరర్ని హైర్ చేసుకుంటాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మన దగ్గరే ఉంటుంది. ఏం కావాల్సిన ఇప్పుడంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది సార్, అందరి దగ్గర మొబైల్సే ఉన్నాయి, అందరి దగ్గర ల్యాప్టాప్స్. అట్లాంటి ప్రోగ్రామ్ అయితే డెఫినెట్గా చేస్తాం. ఇంకా నిధుల విషయం వచ్చేసరికి ఎక్కడ భేషజాలు లేవు సార్. మల్కాపూర్ గ్రామ పంచాయతీకి సంబంధించిన డెవలప్మెంట్లో భేషజాలు ఎక్కడ లేవు. అది ఏ పార్టీ లీడర్ అయినా ఎవరైనా వాళ్ళతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు మల్కాపూర్ గ్రామ పంచాయతీ ఇప్పుడు ప్రజాప్రతినిధులు కావచ్చు, తర్వాత మీరు అంటే మీ వరకు వచ్చిందో రాలేదో కరప్టెడ్గా, అంటే నిన్న మొన్నటి దాకా డేట్లు వేసి పర్మిషన్లు ఇవ్వడము, అంటే బేసిక్గా మనం ఏదైతే ఎలక్షన్లో డబ్బు ఖర్చు పెట్టిన డబ్బు మళ్ళీ రికవర్ చేయడానికి నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు లీడరిజం అనేవారు. అటువంటి క్వాలిటీస్ మీలో ఉన్నాయంటారా, లేకపోతే? దానిని ఇప్పుడు డెఫినెట్గా మీరు అడిగిన క్వశ్చన్కి నేను లేవనే చెప్తాను. బట్ నాకు సంబంధించిన వ్యక్తులను కానీ ఊళ్ళో కానీ మీరు కనుక్కున్నా అది డెఫినెట్గా ఓపెన్ విషయం, అది ఓపెన్ సీక్రెట్. అంటే ఇప్పుడు బిజినెస్లో పెడితే మనం లాభార్జన ధ్యేయంగానే మనం బిజినెస్ పెడతాం. డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. నేను అనుకునేది అంటే ఏదో పాత డేట్లు వేసి పర్మిషన్లు తీసుకోవడమో, లేకపోతే ఒక లేఅవుట్కు పర్మిషన్ ఇచ్చేసి, లేకపోతే గవర్నమెంట్ భూమికి పర్మిషన్ ఇచ్చేసి చూసి చూడనట్టు ఊరుకుంటే డబ్బులు సంపాదించే విధానం ఒకటి అయి ఉండొచ్చు. బట్ నాకు సంబంధించిన వరకు అట్లాంటి రాజకీయాలు చేసిన అవసరం నాకు లేదు సార్. ఇప్పుడు నేను ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో నేను సర్పంచ్ క్యాండిడేట్గా కంటెస్ట్ చేయకుండా నేను మల్కాపూర్లో పోతే మా నాన్నగారు ఇచ్చిన పేరు వల్ల నన్ను డెఫినెట్గా చాలామంది పిలుస్తారు, అన్న దా కూర్చుందాం, ఇంత మంచి నీళ్ళు ఇస్తారు, మంచి ప్రేమగా మాట్లాడతారు సార్. అది ఉంది. నేను రేపు పొద్దుగాల ఇట్లాంటి పనులు ఏవి చేసినా ప్రజలకు క్షమించారు సార్. నాన్నగారి పేరు చెప్పుకొని వచ్చి ఇక్కడ ఏదో చేసి ఏదో చేయాల్సిన అవసరం లేదు. అంత నేను అదే చెప్పాను కదా సార్, నేను ఉన్న ప్రొఫెషన్ని నేను మైనస్. ఇప్పుడు నేను ఉన్న ప్రొఫెషన్లో ఉంటే అట్లాంటి డబ్బులు నాకు ఇప్పుడైతే చాలా మీరు చూస్తారు కదా సార్, హైబ్రిడ్ మోడల్ అయింది. 3 days ఇంటికి నుంచి పని చేసుకుంటే మనకు వచ్చే శాలరీ వస్తుంది. యూఎస్ఎల్ అంటే యూఎస్ఎల్ వచ్చు, వారానికి 2 రోజులు సెలవులు, సంవత్సరానికి 45 రోజులు లీవ్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఏదైతే సాఫ్ట్గా వైట్ పేపర్గా ఉన్నారు, డెఫినెట్గా సార్ వైట్ పేపర్ ఆ విషయంలో ఒక 5 సంవత్సరాల తర్వాత కూడా ఉండగలుగుతారా? ఉంటాను, ఉండడానికే వస్తున్నాను సార్. ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయ్యేదేం లేదు. ఇప్పుడు ఓకే, మీరు ఉంటారు సరే, మీ వార్డ్ మెంబర్ కావచ్చు, తర్వాత మిమ్మల్ని ఎంకరేజ్మెంట్ చేసి మేము పెట్టుబడి పెట్టుకున్నాము, తర్వాత మా పరిస్థితులు ఏంటి అని మీ బాడీ టీం మిమ్మల్ని క్వశ్చన్ వేస్తే కాంప్రమైజ్ అయ్యేదే లేదు సార్. ఆ విషయంలో అవినీతి విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ అయ్యేదే లేదు. అది ఎంతనన్నా రాని, కోట్లు రాని, 100 కోట్లు రాని, ఎవరి ప్రెజర్ వచ్చినా సరే, నా విషయంలో అధికారుల ప్రెజర్ అయినా లేకపోతే ప్రజాప్రతినిధుల ప్రెజర్ అయినా ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయ్యే అవకాశం లేనే లేదు, అవసరం లేదు. అంటే ఇప్పుడు మల్కాపూర్కు సంబంధించి ఏదన్నా వాళ్ళు ఇబ్బందులు గురి చేస్తే డెఫినెట్గా ఓపెన్గా కొట్లాడతాం సార్. ఓకే, ఓపెన్గా కొట్లాడతాం. మాకు వచ్చిన నిధులు ఓపెన్గా అధికారికంగా రావాల్సిన నిధులను ఎవరు ఆపే ప్రసక్తి లేదు. దానికి రోడ్ ఎక్కైనా కొట్లాడతాం, ఏ రకంగా అయినా సరే దాన్ని చేస్తాం సార్. సఖ్యతగా ఉంటాము అందరితో అంటే కాంప్రమైజేషన్ ధోరణి కాదు సార్. అందరితో మంచిగా ఉంటూ మనం నిధులు తెచ్చుకోవాలనేదే కోరిక. కానీ అరే ఎట్లయినా మనం మల్కాపూర్కు నిధులు రావాలి కదా అని చెప్పి ఇప్పుడు సార్ ఏమవుతుంది అంటే, మనం ఒక 1/2 ఎకర్ భూమి గవర్నమెంట్ భూమిని కాంప్రమైజ్ అయితే మల్కాపూర్లో ఇప్పుడున్న రేట్లకు 3 నుంచి 4 కోట్ల ఎకరాలు, 4 కోట్లు సార్. సో దాన్ని కాంప్రమైజ్ అయ్యి మల్కాపూర్కు 1 కోటి రూపాయల నిధులు తీసుకొచ్చిన 2 కోట్లు మనకు మల్కాపూర్కు నేను అన్యాయం చేసినట్టే కదా సార్.
సో మీరు అనొచ్చు సార్ ఈ ప్రజాక్షేత్రంలో ఇప్పుడున్న రాజకీయాలకు మీరు ఎట్లా సర్వైవ్ అవుతారని. దానికి మేము ఏదన్నా చేసుకుంటాం సార్. మాకు అదే అంటున్నా కదా, ఇప్పుడు మీ బాడీ పెట్టుబడి పెట్టుకొని పాలిటిక్స్కి వస్తారు. మీరు కరప్టెడ్ చేయకూడదు, మనం నీతి నిజాయితీతోటి మనం పాలన అందించాలి, మనకు అది ఒక కేబిలిటీ పెంచుకోవాలి అనేది మీరు అన్నారు. అందుకే వాళ్ళు ఎంకరేజ్మెంట్ చేస్తే కూడా మీరు చేయనీయకపోతే మీ బాడీ మీకు సపోర్ట్ చేస్తుందని అంటున్నారు. బాడీ సపోర్ట్ చేసినా చేయకున్నా దాన్ని వేరే రకంగా ఆల్టర్నేట్ సొల్యూషన్ చూస్తాము తప్ప అవినీతికి ఛాన్స్ ఇచ్చే అవకాశమే లేదు సార్. ఏంది మరి ఇప్పుడు మీ స్టాండింగ్ బీఆర్ఎస్ పార్టీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ, ఏ స్టాండ్ మీద నిలబడ్డారు ఇప్పుడు మీరంటే? అయితే ప్రస్తుతానికి సార్ అయితే ఇంకా ఏ స్టాండ్ తీసుకోలేదు. ఓకే, వాస్తవాన్ని చెప్పాలి. ఎందుకు అంటే ఇప్పుడు నేను పాలిటిక్స్ రావడంకి డిసైడ్ అయినప్పుడు ఫస్ట్ నా కుటుంబంతో డిస్కస్ చేసినాను. మా సిస్టర్స్, మా బావలు, మా మదరు అందరం కలిసి ఫస్ట్ డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళు ఒక 3 నుంచి 4 నెలలు సరే ఎందుకు ఇంత మంచి ప్రొఫెషన్ వదిలిపెట్టుకొని, అంటే మా ఫాదరు 54 ఇయర్స్కే చనిపోయారు సార్, అంటే చాలా చిన్న ఏజ్. సో వాళ్ళు కూడా ఏంటంటే సరే ఇట్లా చనిపోయాడు, ఇవి కొంచెం టెన్షన్స్ ఉంటాయి కదా సార్. మీరు ఇప్పుడు ఎంత రాజకీయం అంటే 100% 150 మందే మనోళ్ళు ఉంటారు, 50 మంది వేరే వర్గంలో ఉంటారు. సో ఇదంతా ఎందుకు అదంటే లేదు, నేను మా సిస్టర్స్కి, మా వైఫ్కి, మా అమ్మకి లేదు మనం సర్వీస్ మోటోలో ఉండాలి, ఇన్ని రోజులు మనకు మంచి పేరు ఉంది, మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో ఎక్స్ప్లెయిన్. దాని తర్వాత ఊళ్ళో మా కమ్యూనిటీ వాళ్ళని కానీ మా దగ్గర చాలా నాకు మనసుకు దగ్గరగా ఉన్న వాళ్ళను ఒక 2 నెలలు 3 నెలలు అందరినీ కలిసిన తర్వాత కలిసేటప్పుడే ఇదొక క్వశ్చన్ సార్. అదే సరే మనం వెళ్దాం అనుకుంటున్నాం, ఏ పార్టీ ద్వారా వెళ్ళాలి. సో బేసిక్గా ఊళ్ళో పెద్ద మనుషుల నుంచి అంటే రాజకీయాలంటే అవగాహన ఉన్న వాళ్ళ గురించి వచ్చిన సర్వే ఏంటంటే బేసిక్గా మనకు పార్టీ వద్దు, ఓకే మనం ఫ్రెష్గా వస్తున్నాం ఏ పార్టీతోటి మనం గెలిచినాక మన బలం తెలుస్తుంది. అంటే నేను బేసిక్గా అనుకునేది ఏంటంటే సార్, ఏ రాజకీయ పార్టీలో జాయిన్ అయినా మన బలంతో జాయిన్ కావాలి సార్. మనం పార్టీలో జాయిన్ అయిన తర్వాత బలం పెంచుకుంటామంటే అంటే నా ఉద్దేశంలో అది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే సరే ఇప్పుడు మనం ఒక 1500 మంది బలం ప్రవీణ్కు ఓటర్స్ ఉన్నారు, ఒక 2000 మంది ఓటర్స్ ఉన్నారు అంటే నేను ఒక పార్టీలో జాయిన్ అయితే వాళ్ళు జాయిన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు సార్. అంటే పార్టీ మీ దగ్గర రావాలి, మీరు గెలుపొచ్చింది డెఫినెట్గా అప్పుడే మనకు ఉంటుంది కదా సార్. నేను వెళ్ళి జాయిన్ అవుతాను సార్, నేను 100 మంది అనుచరులతోటి కానీ 200 మందితో జాయిన్ అవుతాను కానీ అలా మనోడు ఎవరు మందోరు ఎవరు అనేది ఏమో సార్. గ్యాదరింగ్ అనేది ఇప్పుడు ఒక సభ పెడితే 30-40 వేల మంది గ్యాదర్ చేస్తాం సార్. ఆ ఓటింగ్ వచ్చేసరికి 5,000 రాదు. ఏం సార్ మీకైతే ఇవన్నీ అవగాహన ఉంది. సో నేను అనుకునేది కూడా ఏంటి అంటే నేను ఒకసారి కంటెస్టింగ్ చేసిన తర్వాత సరే ప్రవీణ్ బలం బట్టి పార్టీలే డిసైడ్ అవుతాయి సార్. ప్రవీణ్ మన దగ్గరికి చేసి అంతే కదా సార్. నేను పార్టీకి లాలొచ్చి ఉండొద్దు అనుకుంటున్నాను సార్. నాకు పార్టీ పని చేయాలి, మా ఊరికి పని చేయాలి. అంటే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులలో అంటే పాలిటిక్స్ చేస్తున్నామంటే చాలా అంటే ఫ్యామిలీస్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, అసలు వెనుకడికి ఏమంటారు, వద్దంటారు. అసలు పాలిటిక్స్ ఎందుకు, మనకు లేనిపోని రచ్చ ఎందుకు అని అంటారు. అటువంటిది మీకు రాజకీయ రంగంలోకి ప్రవేశించడానికి మీ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు సపోర్ట్ చేస్తున్నారంటే ఇది మీ నాన్నకు వచ్చిన పేరే కంటిన్యూషన్ కొనసాగించాలనేది వాళ్ళు ఒకటే సార్, గెలిచినా ఓడినా ప్రజలతో ఉండాలి, ఒకటి చెడ్డ పనులకు వెళ్ళొద్దు. ఇప్పుడు ఎంతో కొంత ఖర్చు పెట్టాల్సి ఉంటుంది సార్, నంబర్స్ వద్దు, ఎంతో కొంత ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సో జనరల్గా చాలామందికి థాట్ ఉంటుంది, గెలిస్తే ఎంత నంబర్ ఖర్చు పెట్టినా వీ కెన్ రికవర్. అవును, ఓడితే కొంచెం ప్రాబ్లం, అవును, అంటే రికవరీ చేయడం వేరే రకంగా రికవరీ చేస్తారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ మేము గెలిచినా ఓడినా మా ఆస్తులు అమ్ముకొనే చేయాలి సార్, అది క్లియర్. మా ఫ్యామిలీ నుంచి ఆస్తులు అమ్ముకొనే రాజకీయం చేద్దాం అనుకుంటున్నాం, కానీ ఆస్తులు కూడబెట్టుకోవడానికి రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. వస్తే సార్ నాకు ఇదే మంచి ఆప్షన్ సార్. ఆస్తులు కూడగొట్టుకోవాలంటే నేను ఉన్న ప్రొఫెషన్ అనేది ఇప్పుడు మాకు వారానికి 2 రోజులు ఉంటాయి సార్. నేను మంచి రియల్ ఎస్టేట్ డెవలప్ అయిన ఏరియాలో ఉన్నాను, మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి, ఎంతో కొంత మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి సార్. నాకు ఇన్వెస్టర్స్ కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉంటారు. ఓకే, ఇప్పటికీ ఒక 10-12 మందికి మా కంపెనీ వాళ్ళకు ల్యాండ్స్ ఇక్కడ ఇప్పించినాను. వాళ్ళు మంచిగా సెటిల్ అయ్యారు, వాళ్ళు అంటే మంచిగా గుర్తు చేస్తారు. సో వాళ్ళు ఇంకో 4 తీసుకొస్తారు సార్. ఇప్పుడు కరెంటు నడుస్తుంది కూడా, దాంట్లో నాకేమీ లేదు సార్. నేను ఇప్పుడున్న ప్రొఫెషన్స్ ఇంకా కాంటాక్ట్స్ పెంచుకొని సాటర్డే సండే పని చేసుకొని మంత్లో 1 or 2 days లీవ్స్ పెట్టుకొని అందులోనూ వర్క్ ఫ్రమ్ హోమ్ సార్. 1 గంట మనం డిస్కషన్ చేయడానికి కూడా పెద్ద ఇబ్బంది లేదు ఈ 5 సంవత్సరాల నుంచి అయితే. సో అదొక అవకాశం ఉంది సార్, మంత్లీ మంచిగానే సంపాదించుకోవచ్చు. ఓకే, సో రాజకీయానికి వస్తే డెఫినెట్గా ప్రజలకు టైం ఇవ్వడం వల్ల ఈ సంపాదించుకునే టైం కూడా తగ్గిపోతుంది. ఓకే. ఇప్పుడు
ఒక నాయకుడు అంటే ఏ నాయకుడైనా ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టాలంటే ఒక బ్యాక్ సపోర్ట్ అనేది ఇంపార్టెంట్. అంటే పార్టీ బ్యాక్ సపోర్ట్ అన్నా లేకపోతే ఫ్యామిలీలో ఉన్న బ్యాక్ సపోర్ట్ అన్నా కావాలి. అటువంటి సపోర్ట్ ప్రవీణ్ కుమార్కి ఉందా? బేసిక్గా ఫ్యామిలీ సపోర్ట్తో పాటు ప్రజల సపోర్ట్ ఉంది సార్. యాక్చువల్గా ఇప్పుడు మేము 5 మంది, 4 అక్కలే, నేను చిన్నోని. సో అందరికి మ్యారేజ్ అయిపోయింది, వాళ్ళంతా సెటిల్ అయ్యారు, లోకల్నే ఉన్నారు. మా కుటుంబ సభ్యులు, మా అమ్మ కానీ మా భార్య కానీ, మా బావలు, అక్కలు, మా బాబాయిలు, మా మామలు, వాళ్ళందరూ కొంచెం ఎంతో కొంత మంచిగా ఆర్థికంగా సెటిల్ అయిన వాళ్ళే. ఆ సపోర్ట్ 100% ఉంది సార్. అది మోరల్గా పనిచేస్తుంది సార్. విలేజ్కి వచ్చేసరికి నేను ఇక్కడ ఒక్కడనే, అంటే ఇక్కడ మాకు ఉన్నారు మా బాబాయిలు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళు 100% మాకు సపోర్ట్ చేస్తారు. అంటే నేను మా ఫ్యామిలీకి సంబంధించి నేను ఒక్కడనే, మా ఫాదర్కి. మా బాబాయిలు వాళ్ళంతా ఉన్నారు, వాళ్ళు డెఫినెట్గా మోరల్గా సపోర్ట్ చేస్తారు. మా కమ్యూనిటీ బలంగా సపోర్ట్ చేస్తారు సార్. ఐ థింక్ అంటే మనం ఓపెన్ చేయలేము కానీ 100% వస్తుంది సార్ మా కమ్యూనిటీ. అంటే మీరు పాలిటిక్స్కు ఫుల్ పేజీగా పనిచేయలేరు, ఓన్లీ టెంపరీగా ఏదో అడపదడప పనిచేశారు. గ్రౌండ్ లెవెల్లో మరి మీరు వాడ కానీ కడప ప్రవీణ్ కుమార్ ఐడెంటిఫై ఉన్నాడా? అయితే ఒకటి అడపదడప ఏం పని చేయలేదు సార్. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పనిచేసినాం. ఇప్పుడు కొన్ని అధికారిక కార్యక్రమాల్లో మేము పనిచేయలేం, అంతే కదా సార్. ఇప్పుడు ఊరుకు ప్రజలు ఒకరిని నిర్ణయించారు, వాళ్ళు ముందుకు వెళ్తుంటారు. మనం వెళ్ళి నేను అక్కడ పనిచేస్తా అంటే ఎవరు ఒప్పుకోరు సార్. అడపదడప ఏం పని చేయలేదు సార్. అవకాశం వచ్చిన ప్రతిసారి పనిచేసినాం. ఇప్పుడు చిన్నగా మొన్న నాకు ఒక అవకాశం వచ్చింది. ఏం అవకాశం అంటే మేడే రోజు ఒక చిన్న ఆలోచన, అది మన ప్రధానమంత్రి గారి ఆలోచన. మన పారిశుద్ధ కార్మికులు ఉంటారు కదా సార్, వాళ్ళని ఎందుకో నాకు వాళ్ళని గుర్తించాలనిపించింది. ఓకే, మా ఇంటికి పిలుచుకున్నాను అందరినీ, ఒక 15 మందిని. వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేసినాను, వాళ్ళతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నాను. మంచిగా కలిసి ఏ అవకాశం వచ్చినా, ఇప్పుడు పండగలకు నాతో అయినంత ప్రజలతో మమేక అవ్వడం, ఉత్సవాలలో ఉండడం. ఇప్పుడు హాస్పిటల్స్ అని వస్తారు సార్, కొందరికి ఇబ్బందులు ఉంటాయి ఆర్థికంగా, వాళ్ళకు నేను 100% వాళ్ళ బాధ 100% తీర్చకపోవచ్చు సార్. మోరల్ సపోర్ట్ వెనక ఉండడం లేదు. మనతోటి ఇంత అయితే ఇంతే, ఏదో అతికి ఏదో కంపల్సరీ ఏదో చేస్తున్నామని చెప్పుకోవడానికి అంత ఇంత అవ్వడం అని అట్లా కూడా లేదు. చనిపోతుంటారు సార్ కొందరు పేదలు, వాళ్ళకు కొంచెం సాగు సందాలకు కావాల్సినవి. అంటే ఇవన్నీ బేసిక్గా మీరు సర్వీస్ చేస్తున్నదంతా ఎజెండా సర్పంచ్ కన్నా ఎజెండా ఎట్ ద సేమ్ టైం సర్వీస్ మోటో సార్. రెండింటినీ దూరం చేయలేం. ఓకే, ఇప్పుడు మీరు అనొచ్చు సార్, అంటే సరే మీరు ఈ 2.5 సంవత్సరాల నుంచే చేస్తున్నారు కాబట్టి మీరు సర్పంచ్ ఎలక్షన్స్ నుంచి ఒకటి ఇక్కడ 2.5 సంవత్సరాల నుంచి చేయాల్సిన అవసరం లేదు. 6 నెలల నుంచి చేసుకోవచ్చు, 3 నెలల నుంచి చేసుకోవచ్చు, లేదు అంటే అదే ఎలక్షన్స్లో చేసుకోవచ్చు. గెలుస్తామా ఓడతామా పక్కన పెడతామంటే మనం 2.5 సంవత్సరాల చేస్తున్న అవకాశం ఇద్దామనుకుంటేనే ప్రజలు ఇస్తారు సార్. మనం 5 సంవత్సరాల నుంచి చేస్తున్న అవకాశం ఇద్దామనుకుంటేనే ప్రజలు ఇస్తారు. 6 నెలల నుంచి చేసిన ప్రజలు ఇద్దామనుకుంటేనే అవసరం. మీరు ఇప్పుడు మనం చాలా పార్టీల్లో చూస్తాం సార్, ఈ రోజు నుంచి రేపు పార్టీ చంపైన లీడర్స్ కూడా మంచి మెజారిటీతో అవుతారు. సో బేసిక్గా సర్వీస్ మోటో సార్. సరే ఇప్పుడు ఎందుకు వచ్చాము అంటే నాకు ఇప్పుడు కుదిరింది సార్. అంటే మా ఫాదర్ చనిపోయినప్పుడు నేను 17 years నేను సిబిఐటీలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినాను. దాని తర్వాత ఇమీడియట్గా కార్పొరేట్ ఎంఎన్సీలో జాబ్ వచ్చింది. ఇక మీకు తెలియదేం కాదు సార్, ఇప్పుడు కార్పొరేట్ జాబ్ అంటే డెఫినెట్గా ఫ్యామిలీకే టైం ఇవ్వం. సో నేను కూడా స్థిరపడాలి కదా సార్. ఇప్పుడు మల్కాపూర్లో పరిస్థితి ఎట్లా అయిందంటే రియల్ ఎస్టేట్ ఎదగడం వల్ల చాలామంది ధనవంతులు అయ్యారు సార్. ఇప్పుడు ఇంక్లూడింగ్ నేను కూడా ఒక 5 years నుంచి ఒక 10 years 10 years ఇప్పుడు నేను ఒకటి చెప్తామంటే ఇప్పుడు మా ఫాదర్ చనిపోయిన టైంలో ఇక్కడ ఎకరాకి 2 లక్షలు 1.5 ఎకరా ఉండే, ఇప్పుడు 7 కోట్లు 8 కోట్లు సార్. సో ఆస్తుల విలువ పెరిగింది కాబట్టి ఇప్పుడు ప్రవీణ్ అనేటోడో కాకపోతే ఇంకొందరు ధనవంతులు అయ్యారు తప్ప ఆర్థికంగా వాళ్ళేదో మేమేదో చేసుకొని అవ్వలేదు సార్. ఇప్పుడు నేను చేయాలంటే నేను ఆర్థికంగా ఉండాలి సార్. ఇప్పుడు నేను కరెక్ట్గా లేదు. ఇప్పుడు నేను 17 years మీ నాన్న చనిపోయిన సరే సంవత్సరానికి ఒకసారి నీకు అయినంతలా చేసేది ఉందంటే ఆ శక్తి లేదు. అప్పటికి శక్తి కావాలి కదా సార్. సో నేను శక్తితో పాటు పరిపక్వత కూడా కావాలి కదా సార్. నేను ఏదో చేసేస్తా అంటే కాదు కదా సార్. నేను ఆలోచన విధానం కూడా నేను 10 మందితో మాట్లాడడానికి ఇవన్నీ ఎప్పుడు వస్తాయి సార్. మనం ఏం తీసుకెళ్తారు? ఇప్పుడు ప్రధాన పార్టీలు తీసుకుంటే వాళ్ళ సంక్షేమ పథకాలు మేము ఇవి ఇస్తాం, ఇందిరా మిల్లు లేకపోతే రైతు బీమా, రకరకాలుగా ఏ పార్టీ బేసిక్ ఆ పథకాలు తీసుకెళ్తారు. మీరు ఇంకా ఏ స్టాండ్ మీద లేరు ప్రజెంట్లీ ఏ పార్టీ అంటే పార్టీ స్టాండ్ అనేది డెఫినెట్గా ఎలక్షన్స్ కాగానే
రిజల్ట్స్ రాగానే ఇమీడియట్ నెక్స్ట్ 10 డేస్లో ఉంటుంది సార్. మనం ఎవరైతే బలంగా సపోర్ట్ చేస్తున్నారో ప్రజల నిర్ణయం ఎటుంటే బాగుంటుంది అనేది అందరినీ సర్వే తీసుకొని అంటే పార్టీ అంటే మీరు ఎన్నుకున్న తర్వాత మిమ్మల్ని ఎలక్ట్ అయిన తర్వాత మీరు పార్టీ కండువా కప్పుకుంటారు. డెఫినెట్గా పార్టీ రాజకీయం అంటే పార్టీ లేకుండా చేయలేము సార్. ఇక్కడ ఒక అవకాశం మంచిగా ఉండింది సార్ మనకి. ఎప్పుడైనా కానీ అంటే నేను చిన్నప్పటి నుంచి చూసింది కానీ నేను పెద్ద మనుషులతో మాట్లాడినది కానీ ఎప్పుడు కూడా సర్పంచ్ ఎలక్షన్స్ అంటే ఎక్కువ విలేజెస్లో అంటే కొన్ని విలేజెస్లో పార్టీ బేస్డ్ అవుతుండొచ్చు కానీ ఎస్పెషల్లీ మల్కాపూర్ విలేజ్లో ఎప్పుడు పార్టీ బేస్ కాలే, ఫేస్ వాల్యూతోటే అవుతాయి సార్. ఎవరు మంచిగా పని చేయగలుగుతారు, మల్కాపూర్కి ఎవరు ఉంటే సపోర్ట్ చేయగలుగుతారు అనే దానిలోనే అయ్యాయి కాబట్టి మేము కూడా ఆ స్టాండ్ తీసుకున్నాం సార్. బేసిక్గా చెప్పాలని అంటే చెప్పాను కదా సార్, ఇప్పుడు నా బలం ఏంతో తెలియంది నేను పార్టీలోకి వెళ్తే అవకాశాలు వాళ్ళు ఇస్తారా ఇవ్వరా అనేది ఒక క్వశ్చన్ కూడా ఉండేది సార్. అంతే కదా సార్. అవునవును, మనమైతే ప్రజాక్షేత్రంలో అడుగు పెడితే నాకు అక్కడ అవకాశాలు ఇస్తే నేను ప్రజలకు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయగలుగుతాను. ఇప్పుడు నేను ఒక పార్టీలో జాయిన్ అవుతాను సార్, ఆ పార్టీ నుంచి నాకు సపోర్ట్ దొరకలేదు, నేనేం చేయాలి సార్? చేయడానికి ఉంటాయి కదా సార్ రాజకీయాలు. ఒక పార్టీ సపోర్ట్ తీసుకున్న పార్టీ నుంచి కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తాయి. చెప్పలేము, ఉండే అవకాశం ఉంటాయి సార్. ఒక పార్టీ జెండా కింద పనిచేస్తే కూడా పార్టీ ప్రభావం కూడా మనకు కూడా ఎఫెక్టివ్ చూపించే అవకాశాలు కూడా ఉంటాయి. ఉంటుండొచ్చు. అది కూడా బేసికల్గా అంటే మీ వైట్ పేపర్ అనేది అక్కడ బ్లాక్ కావచ్చు పార్టీ జెండా తీసుకుంటే. ఎందుకంటే నిన్న మొన్న జరిగినటువంటి ఎలక్షన్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే అంటే ఇది ఒకటి మీరు అన్నది 100% కరెక్టే సార్. అంటే నేను డ్యామేజ్ అవుతానా లేదా అనేది కూడా ఒక విషయం కూడా కావచ్చు, అదొక పార్ట్ మేము తీసుకునే డిసిషన్లో. కాకపోతే బేసిక్గా అంటే నేను సర్పంచ్గా కావాలనుకుని కోరుకునే వాళ్ళలో మెజారిటీ 90% వాళ్ళు. అంటే మీరు ఎప్పుడైనా ఇది ఏదైతే ప్రధాన సార్ ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే నేను పార్టీలో ఉన్నా లేకున్నా నా అంతలో నాకు అన్ని పార్టీల్లో కాంటాక్ట్స్ ఉన్నాయి, అయ్యే పనులు చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను సార్. 100% మనం చేయాలనుకుంది అవుతుందా లేదా అనేది పక్కన పెడితే ప్రయత్నాలు అయితే చేసినాం, కొన్ని చేయగలిగినాం సార్. అంటే ఇప్పుడు ప్రవీణ్ గారు మా పార్టీలకు రావాలి, మా పార్టీ కాండో కప్పుకోవాలని ఎప్పుడన్నా సంప్రదింపులు జరిగినాయి అంటారు? 100% అయినాయి సార్, అయినాయి. కానీ ఇక ఎవరి వల్ల అయినాయి అనేది సెకండరీ విషయం. కానీ ఏది కూడా మీరు మొగ్గు చూపెట్టలేదు, ఏ పార్టీ కూడా మొగ్గు చూపెట్టలేదు సార్. మొగ్గు చూపెట్టలేదు. ఒక ½ అవర్ 1 అవర్ డిస్కషన్ చేసినాం ఆ విషయం గురించి, లేదులే వదలను. ఇప్పుడు మీరు ఇంకొక విషయం అంటే నేను ఆన్సర్ స్కిప్ అయిపోయింది. మల్కాపూర్ ప్రజలను ప్రతి ఇంటికి గడప గడపకి వెళ్ళి కలిసాను సార్ నేను. ఎలక్షన్స్ ఎప్పుడు అవుతాయో లేదో మీరు ఇప్పుడు మీరు తర్వాత మీరు మల్కాపూర్ ప్రజలు మీకు తెలిసిన వాళ్ళని కానీ ఎవరిని అడిగినా సరే ప్రవీణ్ వచ్చిపోయాడా అంటే 100% చెప్తారు వచ్చిపోయాడా. ఎట్లా మీరు నేను కాంటెస్ట్ చేస్తున్నా, నేను పోటీని నిలబడుతున్నా అని చెప్పేసి మీరు గడపకు తిరిగారా, లేకపోతే నేను సర్వీస్ ఓరియంటెడ్గా నేను మళ్ళీ అన్ని డిస్కషన్ మనం ఏది చేస్తే బాగుంటుంది వాళ్ళ అవగాహన బట్టి. ఇప్పుడు కొందరికి రాజకీయంగా అవగాహన ఉండదు, ఓన్లీ సపోర్టే కోరుకుంటాం సార్ వాళ్ళతోటి. అట్లాంటి వాళ్ళని అవకాశం ఆ వ్యక్తిని బట్టి సార్. సో ఒక మంచి రాజకీయంగా అవగాహన ఉన్న వాళ్ళను అక్కడ ఇంటికి వెళ్ళి మాట్లాడాను. ఇక్కడ ఇప్పుడు మనం కూర్చున్న ఆఫీస్లో రెగ్యులర్గా వస్తుంటారు, ఎట్లా చేస్తే బాగుంటుంది అన్నీ. అంటే అక్కడ మనం గెలవాలంటే ఏం చేయాలనే దగ్గర నుంచి గెలిచినాక ఏం చేయాలి, ఎట్లా చేస్తే బాగుంటుంది అనే ప్రతి విషయాన్ని 1 అవర్ ½ అన్ అవర్ టైం డిస్కస్ చేసి గత సంవత్సరం నుంచి 100 అంటే వీళ్ళు వాళ్ళు అని తేడా లేకుండా అందరితో నేను కలుపుకునే వాళ్ళ దగ్గర ఉంది. సంగారెడ్డిలో కలిసిపోయింది, దాదాపు కలిసినట్టే. మల్కాపూరు సంగారెడ్డిలో కలిసినట్టే. దీన్ని అభివృద్ధి దిశగా తీసుకుంటే మరి ఒక మోడలింగ్లో ఏ విధంగా తీసుకుపోతారంటారు? బేసిక్గా అంటే నేను అంటే ప్రజలతోటి తిరుగుతున్న ఈ విధంలో వాళ్ళు ఎక్కువగా కోరుకునేది సంక్షేమం ఎంత మనం అమలు చేసినా ఓవరాల్గా డెవలప్మెంట్ కావాలి సార్. డెవలప్మెంట్ అనేది ఏంటి అంటే గ్రామాలకు సంబంధించి రోడ్స్ ఉండాలి, డ్రైనేజీ. ఇప్పుడు డ్రైనేజీ ఈ రెండింటితో పాటు చాలా పెద్ద విలేజ్ అయిపోయింది సార్. ఇప్పుడు మల్కాపూర్లో అంటే ఇప్పుడు మనకున్న ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. సో మల్కాపూర్ సంబంధించిన వరకు వాకింగ్ చేయడానికి గ్రౌండ్ ఫెసిలిటీ లేదు సార్. సో డెఫినెట్గా ఆ దృష్టిలో మేము ఆలోచన చేస్తాం ఎక్కడెక్కడ ఫీజిబిలిటీ ఉంది, దానికి ఏం పర్మిషన్. సపోజ్ ఇప్పుడు మన గవర్నమెంట్ ల్యాండ్ అవైలబిలిటీ ఉంటే దాని పర్మిషన్ ప్రాసెస్ ఎట్లీస్ట్ అది కాకుండా ఇంకోటి చిన్న చిన్న కాలనీస్ ఉంటాయి కదా సార్, ఆ కాలనీలలో పార్క్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక 200 గజాలు 500 గజాలు 1000 గజాల నుండి ఆ 500-1000 గజాల నుంచి కంపల్సరీ గవర్నమెంట్కు కబ్జా పోతుంది. అవన్నీ కంపల్సరీ మనం
మీరు రికవరీ చేసుకుంటారు. రికవరీ చేసి గ్రామ పంచాయతీ హ్యాండ్ ఓవర్ చేసి వాటిని ఇంకా ఇన్ ఫ్యూచర్లో కబ్జా చేయకుండా ఉండాలి. ఇప్పుడు ఏమవుతుందంటే సార్, ఇండ్లు ఎక్కువైపోయి పిల్లలకు ఆడుకోవడానికి స్థలాలు తక్కువైపోయినాయి. ఓకే ఓకే, ఏదైతే మనం ఇప్పుడు ఏదైతే చూసినటువంటి ఇంటర్వ్యూ ఏదైతే ఉందో ప్రధానంగా తీసుకుంటే ఏ స్టాండింగ్ ఏ పార్టీ బేసిక్ కింద లేకుండా తన స్వచ్ఛందంగా తన నాన్నగారి పేరుతో ప్రజల ముందుకు వెళ్ళిన తర్వాత, నేను ఎలక్ట్ అయిన తర్వాతనే ప్రజా ఒక జెండా, ప్రధాన జెండా ఏదైతే ఉందో ఆ జెండా కింద నేను పనిచేస్తాను అని చెప్పేసి తను మనతో చెప్తాను.